నమస్తే, వెల్కమ్ టు శ్రీ పేపర్ న్యూస్. ముందుగా హెడ్లైన్స్. టీడీపీ కూటమి చారిత్రాత్మక విజయం సాధించిందన్న టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు. ఈ ఎన్నికలతో అన్ని వర్గాల వారికి విముక్తి కలిగిందని వెల్లడి. ప్రజలకు ఎంతో మంచి చేశామన్న వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి చేసిన మంచి ఏమైపోయిందో తెలియటం లేదని తీవ్ర ఆవేదన. హస్తినాకు టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు, జనసేన అధిపతి పవన్ కళ్యాణ్ ఎన్డీఏ సమావేశంలో పాల్గొనున్న ఇరువురు నేతలు. రాజకీయాల్లో ఎవరు శాశ్వతం కాదని, దేశం, ప్రజాస్వామ్యం, రాజకీయ పార్టీలు శాశ్వతమని టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు అన్నారు. రాజకీయ పార్టీలు సక్రమంగా పనిచేస్తే మళ్లీ ప్రజలు ఆదరిస్తారని పేర్కొన్నారు. ఇంతటి చారిత్రాత్మకమైన ఎన్నికలు ఎప్పుడూ చూడలేదన్న చంద్రబాబు నాయుడు ఈ విజయానికి కారణమైన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలిపారు. ఉండవల్లిలోని నివాసంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు మాట్లాడుతూ కూటమి ఘన విజయంపై ప్రజలకు కృతజ్ఞతలు తెలిపారు. మీడియాతో సహా రాష్ట్ర ప్రజలందరికీ ధన్యవాదాలు తెలియజేశారు. శిరస్సు వంచి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలుపుతున్నానని అన్నారు. ప్రజలతో పాటు మీడియాకు స్వతంత్రం వచ్చిందని, తన సుదీర్ఘ రాజకీయ యాత్రలో ఇలాంటి ప్రభుత్వాన్ని ఎప్పుడూ చూడలేదన్న ఆయన ప్రజాస్వామ్య వ్యవస్థలన్నీ ఎలా ఇబ్బంది పడ్డాయో చూస్తామని పేర్కొన్నారు. ప్రజలు గెలవాలి, రాష్ట్రం నిలబడాలన్నదే మా ధ్యేయమన్నారు. ఎన్ని త్యాగాలు చేసైనా భావితరాల భవిష్యత్తు కోసం ముందుకు వెళ్తామని అన్నారు. రాజకీయాలు ఎవరూ శాశ్వతం కాదని, దేశం, ప్రజాస్వామ్యం, రాజకీయ పార్టీలు మాత్రమే శాశ్వతమని చంద్రబాబు నాయుడు తెలిపారు. రాజకీయ పార్టీలు కూడా సక్రమంగా పనిచేస్తే మళ్లీ ప్రజలు ఆదరిస్తారని రుజువు చేశాయన్నారు. ఇంత చారిత్రాత్మకమైన ఎన్నికలు ఎప్పుడూ చూడలేదన్న చంద్రబాబు నాయుడు ఎక్కడో అమెరికాలో ఉండే వ్యక్తి కూడా తపంతో వచ్చి ఓటు వేశారని అన్నారు. పక్క రాష్ట్రాల్లో కూలి పనులకు వెళ్లిన వ్యక్తులు కూడా వచ్చి మరీ ఓటు వేస్తారని, టీడీపీ చరిత్రలో సువర్ణ అక్షరాలతో లిఖించదగ్గ ఎన్నిక ఇదని పేర్కొన్నారు. రాజకీయాల్లో ఒడుకుదుడుకులు సాధారణంగా ఉంటాయి. ఎవరు శాశ్వతం కాదు. దేశం శాశ్వతం, ప్రజాస్వామ్యం శాశ్వతం, రాజకీయ పార్టీలు శాశ్వతం, అధికారం అశాశ్వతం. రాజకీయ పార్టీలు కూడా సక్రమంగా ఉంటే మళ్లీ ప్రజలు ఆదరిస్తారు. లేకపోతే రాజకీయ పార్టీలు కూడా చాలా పార్టీలు కనుమరుగైపోయినాయి. వ్యక్తులు కనుమరుగైపోయారు, రాజకీయ పార్టీలు కనుమరుగైపోతాయి. అహంకారం, నియంతృత్వం, విచ్చలవిడితనం, ఏదంటే అది చేస్తాననుకుంటే ప్రజలు క్షమించే పరిస్థితులు లేరు. అదే ఈరోజు నిరూపించే పరిస్థితికి వచ్చారు. ఒక మాటలో చెప్పాలంటే ఇది ఒక 30 సంవత్సరాలకు ఎంత డ్యామేజ్ చేయాలనో అంత డ్యామేజ్ జరిగింది. వ్యవస్థలు విధ్వంసమయ్యాయి. మొత్తం ఎకానమీ కుప్పగూలిపోయింది. అప్పులైతే ఎంత చేశారో ఇంకా లోతు పోతే తప్ప మనకు తెలియదు. ఎక్కడెక్కడ చేశారో, ఏమేం చేశారో తెలియదు. ఇంకొక పక్క ఎక్కడికక్కడ సహజ సంపద, ఒక శాండ్ కావచ్చు, మినరల్ వెల్త్ కావచ్చు, లేకపోతే ఏదంటే అది మా పని అయిపోయింది ఇంకా మీరు చూసుకోండి కాకుండా ఎప్పటికప్పుడు మమ్మల్ని నడిపించే బాధ్యత, మాకు సహకరించే బాధ్యత, మళ్లీ రాష్ట్రంలో ఉండే ప్రజలందరం బాగుపడాలంటే ఏం చేయాలో మేము చేసినప్పుడు ఎప్పటికప్పుడు ఫీడ్బ్యాక్ ఇచ్చి నడిపించే బాధ్యత తీసుకోవాల్సిందిగా వారిని కోరుతున్నా. పవన్ కళ్యాణ్ గారిని మనస్ఫూర్తిగా అభినందిస్తున్నా. అదే మరి బీజేపీ అగ్రనాయకత్వాన్ని, నరేంద్ర మోడీ గారిని, అమిత్ షా గారిని, ఇక్కడికి వచ్చిన అబ్జర్వర్స్ ని, ఇక్కడుండే పార్టీ అధ్యక్షురాలైనటువంటి పురంధేశ్వరి గారిని మనస్ఫూర్తిగా అభినందిస్తున్నా. వీళ్ళందరూ కూడా ఏదైతే ఒక స్ఫూర్తిని తీసుకున్నామో ఆ స్ఫూర్తితో టోటల్ గా ప్రతి ఒక్క కార్యకర్త సిన్సియర్ గా పనిచేయడానికి, ఏ అభ్యర్థి ఉన్నా తమ అభ్యర్థిగా పాటించి బ్రహ్మాండంగా పనిచేశారు. ఏపీలో అధికార వైసీపీ ఊహించని రీతిలో దారుణ పరాజయం పాలవడం పట్ల వైసీపీ అధినేత, ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి స్పందించారు. ఈ నేపథ్యంలో ఆయన తాడేపల్లి నుంచి మాట్లాడారు. ప్రతి ఒక్కరికి మంచి చేసిన ఓటమి పాలయ్యామని తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి మాట్లాడుతూ వాలంటరీ సచివాలయ వ్యవస్థలు తీసుకువచ్చాం. 1.05 కోట్ల మందికి సంక్షేమాన్ని అందజేశాం. పిల్లలు బాగుండాలని వారి అభ్యున్నతి కోసం అడుగులు వేశాం. విద్యా వ్యవస్థలో ఎన్నడూ చూడని మార్పులు తెచ్చాం. వితంతులకు, వికలాంగులకు, అవ్వాతాతలకు పెన్షన్లు ఇచ్చినా ఏ మాట తప్పకుండా మంచి చేశాం. ఆ చేసిన మంచి ఏమైపోయిందో, ప్రజల ప్రేమ ఏమైపోయిందో అర్థం కావటం లేదని బాధను వెల్లబుచ్చారు. సమయానికి రైతు భరోసా ఇచ్చాం. 54 లక్షల మంది రైతులకు అండగా నిలిచాం. మరి ఆ రైతుల ప్రేమ ఏమైందో తెలియదు అని ఆక్రోశించారు.
పథకాలు అందుకున్న వారి ఆప్యాయత ఏమైందో తెలియదని వాపోయారు. నా ప్రతి కష్టంలో కూడా తోడుగా అండగా నిలిపిన ప్రతి ఒక్క నాయకుడికి, కార్యకర్తకు, ప్రతి వాలంటీర్లకు, ప్రతి ఇంట్లోంచి వచ్చిన నా స్టార్ క్యాంపెయినర్కు, అక్కా చెల్లెములకు, అన్నదమ్ములకు మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలియజేస్తున్నానని. ఏం జరిగిందో తెలియదు, కానీ ఏం చేసినా, ఎంత చేసినా మా 40% ఓటు బ్యాంకును మాత్రం తగ్గించలేకపోయారు. ఈ స్థితి నుంచి ఖచ్చితంగా పైకి లేస్తాం. గుండె ధైర్యంతో ముందుకు సాగుతాం. మాకేమీ ప్రతిపక్షంలో ఉండటం కొత్త కాదు, పోరాటాలు చేయటం అంతకన్నా కొత్త కాదు. ఈ 5 ఏళ్లు తప్ప నా రాజకీయ జీవితం అంతా ప్రతిపక్షంలో గడిపాను, పోరాటాలు చేశాను. రాజకీయ జీవితంలో ఎవరూ చూడని కష్టాలు కూడా అనుభవించాను. అంతకు మించిన కష్టాలు పెట్టినా ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉన్న ప్రభుత్వంలోకి వచ్చిన వాళ్లకు ఆల్ ది బెస్ట్. చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్కు అభినందనలు అంటూ సీఎం జగన్ పేర్కొన్నారు. ఎంతో మంచి చేస్తూ అడుగులు వేసినా కూడా ఆ అవ్వాతాతలు చూపిన ఆప్యాయత ఏమైందో కూడా తెలియడం లేదు. దాదాపుగా 1,05,00,000 మందికి పొదుపు సంఘాల అక్క చెల్లెమ్మలకు మంచి జరిగిస్తూ వారి కష్టాలనే మా కష్టాలుగా భావిస్తూ ఇచ్చిన ఏ మాట తప్పకుండా అన్ని రకాలుగా వాళ్ళకు అండగా ఉంటూ ఆసరాతో తోడుగా ఉన్నాం. 0 వడ్డీతో సైతం అండగా ఉన్నాం. చేయూత సైతం తోడుగా ఉంటూ నిలిచాం. మరి ఆ 1,05,00,000 మంది అక్క చెల్లెమ్మల పిల్లల చదువుల కోసం ఏ తల్లి ఏ తండ్రి ఇబ్బంది పడకూడదు అని మొట్టమొదటిసారిగా పూర్తి ఫీజులు ఇస్తూ తీసుకొచ్చి అందగా నిలిచాం. చదువుల్లో ఎప్పుడూ చూడని మార్పులు తీసుకొచ్చాం. ఎవరో మోసం చేశారో, ఎవరో అన్యాయం చేశారో అని చెప్పి అనొచ్చు, కానీ ఆధారాలు లేవు. ఏం జరిగిందో దేవుడికి తెలుసు. పెద్ద నేనైతే చేయగలిగింది ఏమీ లేదు. ప్రజల తీర్పు, కానీ మంచి చేయడానికి మాత్రం ప్రజలకు తోడుగా వాయిస్ ఆఫ్ ది వాయిస్లెస్ కింద ఈ పార్టీ తాను చేయాల్సిన పని తప్పకుండా చేస్తుంది. పేదవాడికి అండగా ఉండే కార్యక్రమంలో ఎప్పుడూ కూడా పేదవాడికి తోడుగా ఉంటూ గలం విప్పుతుంది, పేదవాడికి అండగా నిలుస్తుంది. పెద్ద వాళ్ళ కూటమి ఇది. ఢిల్లీలో సైతం శాసించే పరిస్థితుల్లో ఉన్న కూటమి ఇది. ఎన్డీఏ భాగస్వామ్య పక్షాల సమావేశంలో పాల్గొనేందుకు టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ విడివిడిగా ఢిల్లీ బయలుదేరారు. ఎన్డీఏలో ఉన్నామని స్పష్టం చేసిన ఇరువురు నేతలు ప్రభుత్వ ఏర్పాటుపై సమావేశంలో చర్చించనున్నారు. ఎన్డీఏ భాగస్వామ్య పక్షాల సమావేశంలో పాల్గొనేందుకు టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు ఢిల్లీ చేరుకున్నారు. ఎన్డీఏ ప్రభుత్వ ఏర్పాటుపై సాయంత్రం సమావేశంలో చర్చించనున్నారు. ఎన్డీఏలో ఉన్నామని స్పష్టం చేసి ఢిల్లీ బయలుదేరిన చంద్రబాబు నాయుడు తన ప్రమాణ స్వీకారానికి ప్రధానితో సహా పార్టీ పెద్దలను ఆహ్వానించనున్నారు. చంద్రబాబు నాయుడు కాన్వాయ్కు పోలీసులు గ్రీన్ ఛానల్ ట్రాఫిక్ క్లియరెన్స్ చేశారు. ఈ నేపథ్యంలో ఇవాళ ఉదయం చంద్రబాబు నాయుడు విజయవాడ అంతర్జాతీయ విమానాశ్రయం చేరుకున్నారు. ఉండవల్లి నుంచి రోడ్డు మార్గంలో విమానాశ్రయం చేరుకున్న ఆయన ప్రత్యేక విమానంలో ఢిల్లీ బయలుదేరి వెళ్లారు. మరోవైపు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కూడా ఢిల్లీ బయలుదేరి వెళ్లారు. ఎన్డీఏ సమావేశంలో చంద్రబాబు నాయుడుతో కలిసి ఆయన పాల్గొనున్నారు. ఈ నేపథ్యంలో కుటుంబ సమేతంగా ప్రత్యేక విమానంలో వెళ్లేందుకు విజయవాడ విమానాశ్రయం చేరుకున్నారు. మంగళగిరి నుంచి రోడ్డు మార్గంలో విమానాశ్రయం చేరుకున్నారు. ప్రజలు మనల్ని బలంగా నమ్మి కని విని ఎరుగని విజయాన్ని అందించారని పిఠాపురం ఎమ్మెల్యే జనసేన అధినేత పవన్ కళ్యాణ్ అన్నారు. మనకు వచ్చిన ప్రతి ఓటు మనకు బాధ్యతను గుర్తు చేసేదే అని 5 కోట్ల మందికి జవాబుదారీగా ఉండాలని ఆయన స్పష్టం చేశారు. మంగళగిరిలోని జనసేన కేంద్ర కార్యాలయంలో పార్టీ తరఫున విజేతలుగా నిలిచిన అభ్యర్థులతో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఆత్మీయ సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ ప్రజల కష్టం నుంచి పన్నులు కట్టే సొమ్మును ఓ ప్రజా ప్రతినిధిగా జీతం రూపంలో బాధ్యతగా తీసుకుంటానని అన్నారు. నేను రూపాయి జీతం తీసుకుంటాను లాంటి ఆర్భాటపు మాటలు మాట్లాడకుండా ప్రజా ఖజానా నుంచి సంపూర్ణ జీతం తీసుకుంటానని, ఎందుకంటే ప్రజలు మా పనుల ద్వారా వచ్చిన డబ్బును జీతంగా తీసుకుంటున్నావు, మాకు పనులు ఎందుకు చేసి పెట్టవు అని అడగడానికి వారికి అజమాయిషి ఉంటుంది. నాకు కూడా ప్రజల డబ్బును జీతంగా తీసుకుంటున్నాననే బాధ్యత నిరంతరం ఉంటుంది. అందుకే నేను సంపూర్ణంగా జీతం తీసుకొని అంతే సంపూర్ణంగా ప్రజల కోసం కష్టపడతాను. ప్రజల కోసం ఎంత జీతం తీసుకున్నా 1000 రెట్లు దానికి మించి వారు కష్టాల్లో ఉన్నప్పుడు ఇస్తాను. అది వేరే విషయం. ప్రజలకు అన్ని కష్టాల్లో అండగా నిలుస్తాను. సినిమాలకు సెన్సార్ ఉంటుంది, ఇంట్లో టీవీలకు ఉండదు. టీవీలో చూసేవి ఇంట్లో అందరినీ ప్రభావితం చేస్తాయి. శాసనసభ సమావేశాలు కానీ ప్రజాప్రతినిధుల మాటలు కానీ టీవీలో చూస్తున్నప్పుడు భావితరాల వారు వాటిని స్ఫూర్తిగా తీసుకునేలా జనసేన నాయకులు మాట్లాడాలి, నడుచుకోవాలి. అలాగే జనసేన ప్రయాణం ఉంటుంది.
రాజకీయాలను కెరీర్ చేసుకోవాలనుకునే స్ఫూర్తిని యువతలో నింపేలా జనసేన ముందుకు కొనసాగుతుందని ఆయన పేర్కొన్నారు. నేను 6 ప్రత్యేకించి చెప్పాను. విద్య, వైద్యం, ఉపాధి, సాగునీరు, తాగునీరు, లా అండ్ ఆర్డర్. ఈ 6 అంశాల మీద మొదటి ప్రత్యేకమైన దృష్టి పెట్టి దీని మీద ముందు ప్రజలకి భరోసా కల్పించిన తర్వాత మిగతా అన్నిటి అంశాల మీద ముందుకు తీసుకెళ్దాం. అలాగే నేను ఢిల్లీ వెళ్తున్నాను ఇప్పుడు పిఎం గారిని ఎన్డీఏ మీటింగ్కి. వచ్చిన తర్వాత ఆ రోజు మనం ప్రత్యేకించి కూర్చోబెట్టి మీ అందరితోటి ఒక రుణపడి ఉందంటే నేను కూడా చెప్తున్నాను, రూపాయి తీసుకుని సంపూర్ణ జీతం తీసుకుంటాను ఎమ్మెల్యేకి. తర్వాత నేను ఇవ్వాల్సింది ఇచ్చేస్తాను, అది పెద్ద పట్టించుకుని. కానీ ఎందుకు తీసుకుంటానంటే ఆంధ్రప్రదేశ్ ప్రజల సొమ్మును తింటున్నా ఆ బాధ్యత అనుక్షణం గుర్తు చేసుకోవడానికి. ప్రతి రూపాయికి రేపు పొద్దున నన్ను ప్రజలు చొక్కా పట్టుకుని నిలదీయాలి, అందుకని తీసుకుంటున్నాను. నీకు డబ్బులు ఇచ్చావరా మా ట్యాక్స్ పెయిడ్ మనీతోటి, నువ్వు ఎందుకు పని చేయట్లేదు అని ప్రజలకు హక్కు ఉండాలట్టడానికి కోసం నేను డబ్బులు తీసుకుంటాను. ఎమ్మెల్యేగా జీతం తీసుకుంటాను. చాలా కాలం అనుకున్నాను, ఎప్పుడైనా భవిష్యత్తులో ఎప్పుడు ఎమ్మెల్యే అయితే తీసుకుంటానా లేదా అని అనుకున్నాను. నాకు రూపాయి జీతం తీసుకుంటానని అలా కాకుండా నేను సంపూర్ణ జీతం తీసుకున్నాను. కానీ ఇవ్వడం కూడా దానికి కొన్ని వెయ్యింతలు ఇచ్చేస్తాను బయటికి, అది వేరే విషయం, అది కూడా చెప్తాను. కాకపోతే ఎందుకు జీతం అంటే మనం ఎందుకు తీసుకుంటాం అని నేను ఎందుకు చేస్తున్నాను అంటే, ఈ డబ్బు ప్రజల కష్టం నుంచి, రక్తం, చెమట, స్వేదం నుంచి వచ్చింది. అది ఆ డబ్బు ముట్టుకున్నప్పుడు నాకు బాధ్యత గుర్తురావాలి. అందుకని నేను అది కూడా నిర్ణయం తీసుకున్నాను. సో మీ అందరికీ కూడా నా ప్రత్యేక ధన్యవాదాలు. మనందరం కూడా జవాబుదారీతనం ప్రభుత్వం ఎలా ఉంటుందో చూపిద్దాం. నిజమైన లా మేకర్, చట్టాలను చేసేవాడు. వీర్ ఆల్ లా మేకర్స్. చట్టాలను చేసేవాళ్ళం, చట్టాలను పరిరక్షించాల్సిన బాధ్యత ఉన్నవాళ్ళం. హౌ ఎ ట్రూ లా మేకర్ వుడ్ బి విల్ షో దెమ్. బలమైన వ్యవస్థను నడిపే వాళ్ళు ఎలా ఉంటారు. భవిష్యత్తులో పొలిటికల్ లీడర్ అవ్వాలంటే చాలా ఇన్స్పిరేషన్ ఇవ్వాలి. మీ అందరినీ ఆ ఇన్స్పిరేషన్ కోరుకున్నాను మీరు ప్రతి ఒక్కరి దగ్గర నుంచి. బాలశౌరి గారు వెళ్తారు రేపు పొద్దున పార్లమెంట్కి. ఆంధ్రప్రదేశ్కి కావాల్సిన డిబేట్స్లో మాట్లాడాలి ఆయన. తంగెళ్ళ ఉదయ్ శ్రీనివాస్ మొట్టమొదటిసారి గెలిచాడు. మీ బాధ్యత మాట్లాడాలి పార్లమెంట్లో. రాష్ట్ర వ్యాప్తంగా జరిగిన కౌంటింగ్ లో వైఎస్ఆర్సీపీకి కోలుకోలేని దెబ్బ తగిలింది. కూటమి అభ్యర్థులు భారీ ఆధిక్యం దిశలో కొనసాగుతున్నారు. వైఎస్ఆర్సీపీ అభ్యర్థులు ఏ రౌండ్ లోనూ కూటమి అభ్యర్థులకు ఓటు ఇవ్వలేకపోయారు. కొన్ని ప్రాంతాల్లో కౌంటింగ్ కొనసాగుతూనే ఉండగా వైఎస్ఆర్సీపీ అభ్యర్థులు లెక్కింపు కేంద్రం నుంచి వెళ్లిపోయారు. మరోవైపు తాడేపల్లి ప్యాలెస్ వెలవెలబోయింది. రాష్ట్ర వ్యాప్తంగా వస్తున్న వ్యతిరేక ఫలితాలతో వైఎస్ఆర్సీపీ తీవ్ర నిరాశ నిస్పృహలు నెలకొన్నాయి. ఘోర పరాజయం దిశగా వైఎస్ఆర్సీపీ వెళుతుండటంతో తాడేపల్లిలోని పార్టీ కేంద్ర కార్యాలయం బోసిపోయింది. పార్టీ ముఖ్య నేత సజ్జల రామకృష్ణారెడ్డితో సహా ముఖ్య నేతలు, ఎమ్మెల్యేలు పార్టీ కార్యాలయం వైపు కన్నెత్తు చూడలేదు. ఎన్నికల ఫలితాలను చూసి పార్టీ కార్యాలయానికి వచ్చిన కొద్దిపాటి వైఎస్ఆర్సీపీ శ్రేణులు వెనుదిరిగారు. దీంతో తాడేపల్లిలోని వైఎస్ఆర్సీపీ కార్యాలయంలో నిర్మానుష్యం వాతావరణం నెలకొంది. తాడేపల్లిలోని సీఎం క్యాంపు కార్యాలయం సైతం ఎవరూ లేక బోసిపోయింది. సీఎం క్యాంపు కార్యాలయం వైపు వైఎస్ఆర్సీపీ నేతలు కన్నెత్తి చూడలేదు. ఆంధ్ర రాష్ట్ర ప్రజలు టీడీపీ, జనసేన, బీజేపీ కూటమిపై పవిత్రమైన బాధ్యతను ఉంచారని టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ తెలిపారు. దారి తప్పిన రాష్ట్రాన్ని గాడిలో పెట్టడానికి, ఉద్యోగాలు లేని రాష్ట్రంలో ఉద్యోగాలు ఇవ్వడానికి, సంక్షేమం, అభివృద్ధి రెండింటినీ జోడెద్దుల బండిలా ముందుకు తీసుకువెళ్లడానికి ఈ బాధ్యతను ప్రజలు తమకు అప్పగించారని భావిస్తున్నామని తెలిపారు. ఆ బాధ్యతను నిర్వర్తించడానికి తామందరం అహర్నిశలు కష్టపడతామని, కలిసికట్టుగా పనిచేస్తామని ఆయన చెప్పారు. మంగళగిరి నియోజకవర్గంలో భారీ మెజారిటీతో నెగ్గిన అనంతరం నారా లోకేష్ మీడియా ముందుకు వచ్చారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి పూర్వ వైభవాన్ని తీసుకొచ్చేందుకు ఈ 3 పార్టీలు ఐక్యంగా కృషి చేశాయని లోకేష్ ఉద్ఘాటించారు. మంగళగిరి విషయానికి వస్తే 1985 తర్వాత ఈ నియోజకవర్గంలో పసుపు జెండా ఎగరలేదు. టీడీపీ, జనసేన, బీజేపీ పార్టీల శ్రేణులందరి కృషితో ఈ రోజు 91,000 పైచిలుక మెజారిటీతో నేను గెలిచాను. నా వద్ద ఉన్న సమాచారం ప్రకారం ఇది 3వ అత్యధిక మెజారిటీ. ఈ ఎన్నికలో టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి రికార్డులు సృష్టించింది. గాజువాక నుంచి మా నేత పల్లా శ్రీనివాసరావు 95,000 ఓట్ల మెజారిటీతో గెలిచినట్లుగా తెలుస్తుంది. 2వ స్థానంలో భీమిని నుంచి గంటా శ్రీనివాసరావు 92,000 మెజారిటీతో గెలిచారు. మెజారిటీ పరంగా నేను 3వ స్థానంలో ఉన్నాను. ఎవరు ఊహించనంత మెజారిటీతో మంగళగిరిలో గెలిచి ఈ స్థానాన్ని కూటమికి కానుకగా ఇస్తానని చంద్రబాబు నాయుడుకు, పవన్ కళ్యాణ్కు హామీ ఇచ్చాను. ఈ రోజు ఆ హామీ నిలబెట్టుకుంటున్నాను. ప్రజల ఆశీస్సులు, దేవుడి దీవెలు నాకున్నాయని భావిస్తున్నాను. ఇచ్చిన హామీల ప్రకారం మంగళగిరి నియోజకవర్గ ప్రజల కోసం వచ్చే 10 ఏళ్ల పాటు అనేక పనులు చేయాల్సి ఉంది. ఒక ఆదర్శ నియోజకవర్గంగా మంగళగిరిని తీర్చిదిద్దే బాధ్యత తీసుకుంటానని నారా లోకేష్ పేర్కొన్నారు.
ఇంత మెజారిటీతో గెలిచిన తర్వాత మా పైన బాధ్యత పెరుగుతుంది, ప్రత్యేకంగా నా పైన బాధ్యత పెరుగుతుంది. మంగళగిరి ప్రజలకి నేను అనేక హామీలు ఇస్తాం కూడా జరిగింది. గత 5 సంవత్సరాలుగా వాళ్ళకి అనేక సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలు చేస్తాం కూడా జరిగింది. వచ్చే 5 సంవత్సరాలు వాళ్ళకి అనేక పనులు చేయాలి, ఇచ్చిన హామీలు నిలబెట్టుకోవాలి. ఒక ఆదర్శ నియోజకవర్గంగా మంగళగిరిని తీర్చిదిద్దే బాధ్యత ఇప్పుడు ఎమ్మెల్యేగా మంగళగిరి ప్రజల కోసం లోకేష్ చేస్తాడని ఈ మీడియా సమావేశంగా మంగళగిరి ప్రజలందరికీ తెలియజేస్తున్నాను. ఒకే రాష్ట్రం ఒకే రాజధాని, అది అమరావతి. తెలుగుదేశం, జనసేన, భారతీయ జనతా పార్టీ నాయకులం అందరం కూడా ఆ మాట పైన కట్టుబడి ఉన్నాం. రాజధాని లేని రాష్ట్రానికి రాజధాని అవసరం, కానీ అదేవిధంగా అభివృద్ధి వికేంద్రీకరణ పనులు ఏదైతే ఆనాడు ప్రారంభించామో, ఇప్పుడు అనంతపూర్కి కియా మోటార్స్, చిత్తూరు జిల్లాకి అనేక ఎలక్ట్రానిక్స్ తయారు చేసే పరిశ్రమలు, కడప జిల్లాకి స్పోర్ట్స్, అలా స్పష్టమైన హామీలు గతంలో ఇచ్చాం. హామీలు కూడా నిలబెట్టుకున్నాం, కొన్ని చేయలేకపోయాం టైం సరిపోలేక. ఈసారి ఇచ్చిన ప్రతి హామీ నిలబెట్టుకునే బాధ్యత మేము తీసుకుంటాం. ప్రజలకు బాధ్యత పెట్టారు మా పైన. 3 పార్టీలు కలిసికట్టుగా పనిచేయాలి, దారి తప్పిన రాష్ట్రాన్ని సరైన దారిలో పెట్టాలి. గతంలో ఈ ప్రభుత్వం చేసిన పొరపాట్లని మేము చేయకూడదు. ఇసుక విధానంలో కానివ్వండి, మద్యం విధానంలో కానివ్వండి, రెవెన్యూ విధానంలో కానివ్వండి, అన్నీ పకడ్బందీగా మేము సంస్కరణలు తీసుకురావాలి. ప్రజలు ఏ ఆశయాలతో అయితే మమ్మల్ని గెలిపించారో అది నిలబెట్టుకోవాల్సిన బాధ్యత మా పైన. నా 30 సంవత్సరాల రాజకీయ ప్రస్థానంలో ఏ రాజకీయ పార్టీకి ఇలాంటి దుస్థితి రాలేదని టీడీపీ నేత జలీల్ ఖాన్ అన్నారు. వైసీపీని ప్రజలు క్లీన్ స్వీప్ చేస్తారని తెలిపారు. నిన్ననే వైసీపీ నాయకులు వాళ్ళ ఇంటికి తాళాలు వేసుకుని పారిపోయారని ఆయన ఆరోపించారు. ఈ సందర్భంగా టీడీపీ నేత జలీల్ ఖాన్ మాట్లాడుతూ విజయవాడ పశ్చిమ నియోజకవర్గం సుజనా చౌదరి గెలుపు గిన్నిస్ బుక్ కి ఎక్కించాలని అన్నారు. అసెంబ్లీకి 47,000, ఎంపీకి 2,80,000 మెజార్టీ రావటం, బీజేపీ టీడీపీకి రావటం చాలా ఆనందంగా ఉందని తెలిపారు. ప్రజల్లో ఎంత వ్యతిరేకత ఉందో నిన్న చూశామని అన్నారు. దీనికి కారణం జగన్మోహన్ రెడ్డి అహంకారం, పరిపాలన చేతకాక ఇష్టం వచ్చిన పథకాలన్నీ ప్రవేశపెట్టాడని ఆరోపించారు. పేద ప్రజలు ఓటు వేయలేదని స్వయంగా జగన్మోహన్ రెడ్డి అన్నాడని, ప్రజలు పరిపాలన ఇచ్చినప్పుడు బాధ్యతగా వ్యవహరించాలని అన్నారు. కేశినేని చిన్ని గత 5 సంవత్సరాలుగా కష్టపడ్డారని, విజయవాడ పశ్చిమ నియోజకవర్గం సీటు రానప్పుడు బాధపడడం, ఎప్పుడైతే సుజనా చౌదరి పేరు అనౌన్స్ చేసినప్పుడు నేను చాలా ఆనందించానని తెలిపారు. ఆయన సమర్థత కలిగిన వ్యక్తి అని, విజయవాడ పశ్చిమ నియోజకవర్గానికి సుజనా చౌదరి న్యాయం చేస్తారని అన్నారు. అందుకే విజయవాడ ప్రజలు సుజనా చౌదరికి 1 సైడ్ ఓటు వేస్తారని, విజయవాడ రూపురేఖలు చంద్రబాబు నాయుడు నాయకత్వంలో సుజనా చౌదరి చేస్తారని అన్నారు. మంచి కాంబినేషన్ కేశినేని చిన్ని, సుజనా చౌదరి అని అన్నారు. విజయవాడ ప్రజలు పార్టీలకు అతీతంగా ఓట్లు వేశారని, వైఎస్ఆర్సీపీ పార్టీ నాయకులు కూడా వాళ్ళ అభ్యర్థి సరిగా లేడు అని బీజేపీకి ఓటు వేశారని అన్నారు. ప్రజలకు జగన్మోహన్ రెడ్డి రాజధాని లేకుండా చేశాడనే బాధ ఉంది. గతంలో 151 సీట్లు వచ్చిన జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ ప్రజలను మోసం చేశాడని ఆరోపించారు. చంద్రబాబు నాయుడు, లోకేష్, పవన్ కళ్యాణ్, బీజేపీ అందరూ కలిసి రాష్ట్రాన్ని అభివృద్ధి పదంలో తీసుకువెళ్తారని ఆయన పేర్కొన్నారు. అధికార పార్టీ ఇంత ఘోరమైన పరాజయం జరగటం అనేది నేను మొట్టమొదటిసారి చూశాను. నేనైతే అనుకున్నా విజయవాడ రూపురేఖలు, దీనికి ఉన్న అవసరాలు ఏంటో అన్నీ కూడా చంద్రబాబు గారి నాయకత్వంలో సుజనా చౌదరి గారు దాన్ని ముందుకు తీసుకెళ్తారని నా పూర్తి నమ్మకం ఉంది. ఆ కెపాసిటీ, ఆ క్యాపబిలిటీ సుజనా చౌదరి గారి దగ్గర ఉంది. గుడ్ కాంబినేషన్ వచ్చింది మా విజయవాడ పార్లమెంట్. అటు కేశినేని చిన్ని గారు, ఇటు చౌదరి గారు, వీళ్ళిద్దరి వలన మనం ఊహించిన పరిణామాలు, అభివృద్ధి కార్యక్రమాలు, పేదవాళ్ళ పట్ల వాళ్ళకు ఉన్న గతంలోనే అనేక సంక్షేమ కార్యక్రమాలు, కళ్ళజోడు కానీ రకరకాలైన మెడికల్ క్యాంపులు పెట్టి చిన్ని గారు ఎన్నో కార్యక్రమాలు చేశారు. ఇది నిజంగా విజయవాడ పార్లమెంట్ ప్రజలకి, ముఖ్యంగా విజయవాడ పశ్చిమ నియోజకవర్గ ప్రజలకి అదృష్టంగా నేను అనుకుంటున్నాను. చాలామంది అనుకున్నారు పశ్చిమ నియోజకవర్గంలో బీజేపీ సీట్ ఏంటంటే, నేను అనుకున్నాను. మొట్టమొదటిసారి ఇక్కడ అనుకున్నది ఏంటంటే, ప్రజలు ఏ పార్టీ అనేది ఆలోచించకుండా అభ్యర్థుల ఒక వ్యక్తిత్వం గురించి ఆలోచించారు. ఆయన ఏ భావాలు కలిగిన ఆయన,
వైసీపీ నేత ముద్రగడ పద్మనాభం సంచలన ప్రకటన చేశారు. పిఠాపురంలో జనసేనాని పవన్ కళ్యాణ్ ఓడిస్తానని సవాల్ చేసి ఓటమి చెందానన్నారు. త్వరలో పేరును పద్మనాభరెడ్డిగా మార్చుకుంటానని ప్రకటించారు. గెజిట్ పబ్లికేషన్ కోసం అంతా సిద్ధం చేసుకున్నట్లుగా తెలిపారు. 2-3 రోజులు దరఖాస్తు చేయబోతున్నట్లుగా చెప్పారు. తన పేరు మారిన తర్వాత మళ్ళీ ఆ వివరాలు తెలుపుతానని అన్నారు. గతంలో పవన్ కళ్యాణ్ గారి గురించి నేను ఒక సవాలు విసిరానండి. పిఠాపురంలో ఓడించి పంపుతాం, ఓడించి పంపకపోతే నా పేరు మార్చుకుంటాను పద్మనాభరెడ్డిగా అని చెప్పడం జరిగిందండి. ఓటమి చెందాను. అన్న మాట ప్రకారంగా నా పేరు పద్మనాభరెడ్డిగా మార్చమని చెప్పేసి గెజిట్ పబ్లికేషన్ కోసం పేపర్స్ అన్నీ రెడీ చేసుకున్నానండి. రేపు ఇంట్లో పూర్తిగా నింపి పేరు మార్పు కోసం దరఖాస్తు చేస్తానండి. ఆల్రెడీ అన్నీ ఫిలప్ అయిపోయి ఇంకా తర్వాత ఉంటే చూసుకుని వారు మీద విసిరిన సవాల్కి నేను ఓటమి చెందాను కాబట్టి చెందితే పద్మనాభరెడ్డిగా మార్చుకుంటా అని చెప్పి అన్నాను కాబట్టి ఆ మాటకి నేను కట్టుబడి ఉన్నాను అయ్యా. ఆ ప్రకారంగా పద్మనాభరెడ్డిగా మార్చమని గెజెట్ పబ్లికేషన్లో ఎంటర్ చేయమని అడుగుతానండి. గెజెట్ పబ్లికేషన్ అయిన తర్వాత మళ్ళా మీకు ప్రెస్కి ఆ నమోదైన పేరు పేపర్స్ మీకు ఇస్తానండి. మాటికి ప్రతి ఒక్కరూ ఉప్మా పద్మనాభం అంటున్నారండి. అంటే నేను ఉప్మా కాఫీ మర్యాద చేయటం తప్పన్నట్టుగా, లేదంటే చాలా చీప్గా వారి దృష్టిలో ఉందో నాకు తెలియట్లేదు. ఉప్మా పద్మనాభం అనేవారిని నేను మీరు ఎవరైతే ప్రేమిస్తున్నారో వారి చేత రోజు పలావులు పెట్టించండి. పలావులు పవన్ కళ్యాణ్గా వారిని తయారు చేయండి. అంతేగాని నన్ను మాటికి ఉప్మా పద్మనాభం అని అవమానించాలని ప్రయత్నం చేస్తూ ఉన్నారు. మా తండ్రిగా తాతగా దగ్గరించి కూడా ఇంటికి వచ్చిన వారికి మర్యాద చేయటం మాకు అలవాటు. ఆ అలవాటుని తప్పుగా మీరు బోతోతలు చూపిస్తూ ఉన్నారు. మీ ఇళ్ళకి వచ్చినప్పుడు మీరు టిఫిన్ కాఫీ పెట్టరా? అది కూడా చులకంగా మేము అంటే మీ పరిస్థితి ఏంటి? 2024 సార్వత్రిక ఎన్నికల ఫలితాల్లో టీడీపీ మిత్రపక్షాలు ఘన విజయం సాధించడం చారిత్రకమైన విషయమని అరివిల్లు గ్రూప్ ఆఫ్ కంపెనీస్ చైర్మన్ వేములపల్లి లక్ష్మణ చౌదరి తెలిపారు. టీడీపీ మిత్రపక్షాల విజయాన్ని పురస్కరించుకుని పడమట ఆర్ఆర్ గార్డెన్స్ లోని హరివిల్లు సంస్థ కార్యాలయంలో విజయోత్సవ సంబరాలు జరుపుకున్నారు. ఈ సందర్భంగా లక్ష్మణ చౌదరి మాట్లాడుతూ ఇది ప్రజా విజయమని, సమిష్టి పోరాటంతోనే విజయం సాధ్యమైందన్నారు. ఈ సందర్భాన్ని పురస్కరించుకొని అందరికీ మిఠాయిలు పంపిణీ చేశారు. ఈ వేడుకలో రామకృష్ణారెడ్డి, బోయపాటి నరేంద్ర, మలినేని రంగారావు, బెజవాడ నజర్లు పాల్గొన్నారు. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. టీడీపీ కూటమి చారిత్రాత్మక విజయం సాధించిందన్న టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు. ఈ ఎన్నికలతో అన్ని వర్గాల వారికి విముక్తి కలిగిందని వెల్లడి. ప్రజలకు ఎంతో మంచి చేశామన్న వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి చేసిన మంచి ఏమైపోయిందో తెలియటం లేదని తీవ్ర ఆవేదన. హస్తినాకు టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు, జనసేన అధిపతి పవన్ కళ్యాణ్ ఎన్డీఏ సమావేశంలో పాల్గొనున్న ఇరువురు నేతలు. ఇవి రోజు వార్తా విశేషాలు. మరలా 3 ప్రసారమైన వార్తలు మళ్ళీ కలుద్దాం. అందరికీ సెలవు. నమస్కారం.